15వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు హెన్రీ సెవెన్ పనిలేక ఊరు మీద తిరిగే దేశ దిమ్మరులను శిక్షించాలని 7వ హెన్రీ ఒక భయంకరమైన శాసనాన్ని తెచ్చాడు. ఆ శిక్ష ఏమిటంటే దేశ దిమ్మరులను గుర్రపు బళ్లకు కట్టి ఈడ్పించి చచ్చే వరకు కొరడాలతో కొట్టేవారు. ఇది శిక్ష. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో సహజంగానే అరాచకాలు స్టార్ట్ అవుతాయి. పనిలేని చాలా మంది ఇంగ్లాండ్ యువకులు దొంగతనాలు, దోపిడీలు స్టార్ట్ చేశారు. సొంత దేశంలో దోచుకోవడానికి ఏమీ లేదు కాబట్టి సముద్రపు దొంగతనాలు పెరిగాయి. నౌకల్లో వెళ్లడం, దారిలో సొమ్ముతో వచ్చే నౌకలను దోచుకోవడం, ఇది ఇంగ్లాండ్లో ఒక లాభదాయకమైన వృత్తిగా మారింది. సముద్రపు దోపిడీలు 15వ శతాబ్దంలో అప్పటి ఇంగ్లాండ్లో చాలా కామన్. ఇప్పుడు మనం సోమాలియా లాంటి దేశాల గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో అప్పటి ఇంగ్లాండ్ పరిస్థితి అదే. ఈ ఇంగ్లాండ్ సముద్రపు దొంగలు ఎక్కువగా స్పెయిన్ ఓడలను దోచుకునేవారు. ఆ సమయంలో అపార సంపదతో తులతూగుతున్న భారత్కి చేరుకోవాలన్నదే ఆ దొంగల ముఠాలో ప్రతి ఒక్కరి ప్రధాన లక్ష్యం. ఇలా అప్పటి సముద్రపు దొంగల ముఠాల్లో అత్యంత ప్రఖ్యాతి చెందిన ఇంగ్లాండ్ వ్యక్తులు ఇద్దరు ఉండేవారు. వారు ఫ్రాన్సిస్ డ్రేక్, జాన్ హాకిన్స్. వీరిద్దరూ 16వ శతాబ్దానికి చెందిన ఇంగ్లాండ్ సముద్రపు దొంగలు. ఈ డ్రేక్ అనేవాడు ఒక సముద్రపు దొంగ. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ ఫ్రాన్సిస్ డ్రేక్ ఒక ప్రైవేటీర్ అని కనిపిస్తుంది. పైరేట్ అంటే సముద్రపు దొంగ, అందరికీ తెలిసిందే. ప్రైవేటీర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభుత్వం అనుమతించిన సముద్రపు దొంగ. అంటే ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి వారితో దోపిడీలు చేయిస్తుంది. అప్పట్లో సముద్రంలో దోపిడీలు చేసుకోవడానికి, దోచుకున్న సంపదలో వాటాలు పంచుకోవడానికి, ఇంగ్లాండ్ శత్రువులపై యుద్ధం చేయడానికి ఈ ఫ్రాన్సిస్ డ్రేక్కి, జాన్ హాకిన్స్కి ఇంగ్లాండ్ రాణిగారే స్వయంగా అనుమతి ఇచ్చారు. అలా దోచుకున్న సంపదను అప్పటి ఇంగ్లాండ్ ప్రభుత్వం, దొంగలు పంచుకునేవారు. ఇలా ప్రభుత్వ అధికారిక సముద్రపు దొంగలను ప్రైవేటీర్స్ అంటారు. ఇంత దారుణమైన రాజ్యం అప్పటి ఇంగ్లాండ్. 16వ శతాబ్ద కాలంలో ఫ్రాన్సిస్ డ్రేక్, జాన్ హాకిన్స్ల ఓడలు వస్తున్నాయంటే సముద్ర ప్రయాణికులు భయపడిపోయేవారు. అత్యంత దారుణంగా చంపి ఆ దొంగలు ఓడలను దోచుకునేవారు. 1580ల్లో ఈ దొంగల బాధ భరించలేక ఇంగ్లాండ్పై స్పెయిన్ యుద్ధం చేసింది. అప్పుడు ఈ సముద్రపు దొంగలు స్పెయిన్ నేవీని ఓడించి వారి సంపదను దోచుకున్నారు. సముద్రపు దోపిడీల్లో ఫ్రాన్సిస్ డ్రేక్, జాన్ హాకిన్స్లు అపార సంపదలు సంపాదించారు. ఆ సంపద చూసి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ కూడా ఆశ్చర్యపోయింది. ఫ్రాన్సిస్ డ్రేక్ చేసిన దోపిడీలను మెచ్చుకొని ఒక వీర ఖడ్గాన్ని క్వీన్ ఎలిజబెత్ తన స్వహస్తాలతో ఇచ్చి అతన్ని ఒక హీరోగా గౌరవించింది. అప్పటి ఇంగ్లాండ్ ఎలాంటి దోపిడీ రాజ్యమో చెప్పేందుకు ఇది చారిత్రక వాస్తవం. దోపిడీలకు, దొంగతనాలకు ఇన్వెస్ట్ చేసే దేశాలు నాగరిక దేశాలు ఎలా అవుతాయి?